శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. విప్లరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా ఇంతకుముందు వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 170 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈరోజున 171వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. కృతజ్ఞోపాఖ్యానం కొనసాగుతుంది. ఇప్పటిదాకా వ్యాసులు వారు 3 అధ్యాయాల్లో చెప్పారు. మరొక 3 అధ్యాయాలు కూడా ఈ కృతజ్ఞోపాఖ్యానమే. భీష్మ ఉవాచ, భీష్ముల వారు చెప్తున్నారు, తతః స విదితో రాజ్ఞః ప్రవిశ్య గృహముత్తమం పూజితో రాక్షసేంద్రేణ నిషసాదాసనోత్తమి. తర్వాత రాజుకి అతని రాక తెలిసింది. ఉత్తమమైన గృహంలో ప్రవేశించి గౌతముడు రాక్షసరాజు చేసిన అతిథి సత్కారాలు పొంది ఉత్తమమైన ఆసనం మీద కూర్చున్నాడు. పృష్టస్య గోత్రచరణం స్వాధ్యాయం బ్రహ్మచారికం నత్ర వ్యాజహారాన్యత్ గోత్రమాత్రాధృతి ద్విజ. విరూపాక్షుడు అతని గోత్రాన్ని శాఖని బ్రహ్మచర్య సమయంలో చేయవలసిన వేదాధ్యయనాన్ని గురించి అడిగాడు. ఆ బ్రాహ్మణుడప్పుడు తన జాతిని గురించి తప్ప ఇంకేమీ చెప్పలే. బ్రహ్మవచ్చసహీనస్య స్వాధ్యాయో పరతస్య చ గోత్రమాత్ర విదో రాజా నివాసం సమపృచ్యత. బ్రహ్మవర్చస్సు లేనివాడు, వేదాధ్యయనం ఏమాత్రం చేయనివాడు, కేవలం తన గోత్రం మాత్రమే తెలిసినవాడు అయిన అతన్ని నివాసం గురించి ఇలా అడిగాడు రాజు. రాక్షస ఉవాచ, రాక్షసరాజు అనమాట. కొత్తే నివాస కళ్యాణ కింగోత్ర బ్రాహ్మణి చదే తత్వం బ్రూహి నవీకార్య విశ్వసస్వ యథా సుఖం. రాక్షసు అన్నాడు, నీ నివాసం ఏ ఊరు, నీ భార్య ఏ వంశానికి చెందిన కన్య, నీ విషయం అంతా సరిగ్గా చెప్పు, భయపడకు, నన్ను నమ్ము, సుఖంగా ఉండు అన్నాడు. గౌతమ ఉవాచ, మధ్యదేశ ప్రసూతోహం వాసో మే శబరాలయే శూద్ర పునర్భూర్భార్యా మే సత్యమే తత్బ్రవీమితే. గౌతముడు చెప్పాడు, రాజా, నేను మధ్యదేశంలో పుట్టాను. నా నివాసం శబరుల నగరం. నా భార్య శూద్ర జాతీయ. ఆమె మొదట ఇంకొకరి భార్య, ఇప్పుడు నా భార్య. నీకు నిజం చెప్తున్నాను. భీష్మ ఉవాచ, తతో రాజా విమమృషే కథం కార్యమిదం భవేత్ కథం వా సుకృతం మే స్యాత్ ఇది బుద్ధ్యాన్వచింతయేత్. భీష్ముడు చెప్తున్నాడు. ఇది విన్న రాక్షసరాజు తన మనస్సులో ఇలా ఆలోచించాడు, ఇప్పుడు ఏం చేయాలి, నేను ఆ పుణ్యం కలిగేది ఎలా? అయం వై జన్మనా విప్రః సుహృత్తస్య మహాత్మనః సంప్రేషితస్య తేనాయాం కాశ్యపేన
మమాంతికం తస్య ప్రియం కరిష్యామి సహి మామాశ్రితం సదా భ్రాతా మే బాంధవశ్చాసు సఖా చ హృదయంగమ. ఇతడు కేవలం జన్మతో మాత్రమే బ్రాహ్మణుడు, ఆ మహాత్మునికి మిత్రుడు, కశ్యప పుత్రుడు నా వద్దకు పంపించాడు. ఆయనకి ఇష్టమైంది చేస్తాను. ఆయనకు నా మీద అపారమైన విశ్వాసం. నాకు సోదరుడు, బంధువు, ఆర్థిక మిత్రుడు కూడా. కార్తిక్యా మధ్య భోక్తారః సహస్రం మే ద్విజోత్తమ తత్రాయమపి భోక్తా చ దేయమస్మై చ మే ధనం శతాజ్య దివసః పుణ్యః అతిథిశ్చాయమాగత సంకల్పితం చైవ ధనం కిం విచార్య మతః పరం. ఈవేళ కార్తీక పూర్ణిమ. నేడు 1000 మంది బ్రాహ్మణ శ్రేష్ఠులు నా ఇంట్లో భోజనం చేస్తారు. వారితో పాటు ఇతను అతిథిగా పూజిస్తాడు. ఇతనికి ధనం ఇవ్వవచ్చు. ఈరోజు పుణ్యధనం నేను దానం చేసి సంకల్పించాను. ఇంకా ఆలోచించాల్సింది ఏమున్నది? తతః సహస్రం విప్రాణాం విదుషాన్ సమలంకృతం స్నాతనాం అనుసంప్రాప్తం సుమహత్ క్షౌమవాససాం. ఆ తర్వాత భోజన సమయానికి 1000 మంది విద్వాంసులైన బ్రాహ్మణులు స్నానం చేసి పట్టపెంచులు ధరించి అక్కడికి వచ్చారు. తానాగతాన్ ద్విజశ్రేష్టాన్ విరూపాక్షో విశాంపతే యథార్హం ప్రతిజగ్రాహ విధి దృష్టేన కర్మణ. అలా వచ్చిన ఆ విప్రుని విరూపాక్షుడు యథావిధిగా ఆహ్వానించాడు. ఉభృస్యస్తేషాంతు సన్యస్త రాక్షసేంద్రస్య శాసనాత్ భూమౌ వరకుశస్తీర్ణ ప్రేషైర్భరత సత్తమాం. రాక్షసరాజు ఆజ్ఞతో సేవకులు నేల మీద మంచి దర్భాసనాలని ఏర్పరిచారు. తాసుతే పూజిత రాజ్ఞ నిషన్నా ద్విజసత్తమ తెర దర్భోదకే నాథా అర్చిత విధివద్విజ విశ్వే దేవా సపితరః సాగ్నయశ్చోపకల్పిత విలిప్తాః పుష్పవంతస్య సుప్రచారాః సుపూజిత వ్యరాజంత మహారాజ నక్షత్రపతయో యథా తతో జాంబూనది పాత్రి వజ్రాంక విమలా శుభ పురాన్న పూర్ణ విప్రేభ్య ప్రాధాన్ మధుకృతప్లుత. వాటి మీద కూర్చున్న బ్రాహ్మణ శ్రేష్ఠుల్ని రాజు శాస్త్రానుసారం పూజించాడు. వారిలో విశ్వేదేవులకు పితృలను, అగ్నిదేవుని భావన చేసి వారికి అందరికీ కూడా మంచి గంధం పూసి పూలమాలలు వేసి చక్కగా పూజాదులు సమర్పించాడు. ఆసనాల మీద కూర్చున్న బ్రాహ్మణులు చంద్రుల్లాగా శోభించారు. తతో జాంబూ నదీ పాత్రి వజ్రాంకా విమలా శుభ వరాన్న పూర్ణ విప్రేభ్య ప్రాధాన్ మధుకృతప్లుత. ఆ తర్వాత రాజు వజ్రాలను కూర్చిన బంగారపు స్వచ్ఛ సుందర పాత్రలను, నేతితో చేసిన తీయని భోజనాల్ని ఆ బ్రాహ్మణులకు సమర్పించాడు. తస్య నిత్యం సదాషాఢ్యం మాఘ్యం చ బహువో ద్విజ ఈప్సితం భోజనవరం లభంతే సత్కృతం సదా. ఆ రాజనివాసంలో ఆషాఢ మాఘ పూర్ణిమ మాసాల్లో ఎల్లప్పుడూ కూడా ఆషాఢ మాఘ పూర్ణిమల్లో, ఆషాఢ పూర్ణిమ మాఘ పూర్ణిమల్లో ఎల్లప్పుడూ కూడా లెక్కలేనంత మంది బ్రాహ్మణులు గౌరవపూర్వకంగా భోజనాన్ని స్వీకరిస్తూ ఉంటారు. విశేషతస్తు కార్తిక్యాం ద్విజేభ్య సంప్రయచ్చతి శరద్వ్యపాయే రత్నాన్ని పౌర్ణమాస్యామితి శృతి. విశేషంగా శరదృతువు చివరిలో కార్తీక పూర్ణమి నాడు ఆయన బ్రాహ్మణులకు రత్నాలను దానం చేస్తాడు. సువర్ణ అని మేము విన్నాము అని భీష్ముల వారు ధర్మరాజుకి చెబుతున్నారు. సువర్ణం రజతం చైవామణి వధచ మణి నధచ మౌక్తిగాన్ వజ్రాన్ మహాధనాన్ సేవ వైఢూర్యాజినరాంకవాన్ రత్నసరాశీన్ వినిక్షిప్య దక్షిణార్థే సభారత తతః ప్రాహ ద్విజశ్రేష్ఠాన్ విరూపాక్షో మహాబలః గృహ్ణీత రత్నాన్యేతాని యథోత్సాహం యథేష్టతః
యేషు యేషు చ భాండేషు భుక్తం వో ద్విజసత్తమా తాన్యేవాదాయ గచ్చధ్వం స్వవేష్మానితి భారత. ధర్మరాజా, భోజనం తర్వాత బ్రాహ్మణులు ఎదుట ఎన్నో బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు, మణులు, ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు, జింక చర్మాలు, రత్నాలని పెద్ద పెద్ద రాసులుగా పోసి ఆ రాక్షస రాజైన విరూపాక్షుడు, బ్రాహ్మణ శ్రేష్ఠులారా, మీ ఇచ్ఛానుసారం ఈ రత్నాదుల్ని, మీరు భుజించిన బంగారు కంచాలని దక్షిణలుగా తీసుకుని వెళ్ళండి అని విన్నవించాడు. ఇత్యుక్త వచనే తస్మిన్ రాక్షసేంద్రే మహాత్మని యథేష్టం తాని రత్నాని జగృహుత్ బ్రాహ్మణర్షభ. రాక్షస చెప్పగా ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు రత్నాదుల్ని తమ ఇష్టం వచ్చినట్లుగా తీసుకున్నారు. తతో మహర్హైస్తే సర్వే రత్నైరభ్యర్చితా శుభై బ్రాహ్మణామృష్టవసనా సుప్రీతా స్మ తతో భవన్. అప్పుడు అందమైన, చాలా విలువైన రత్నాలతో పూజితుడై ప్రకాశవంతమైన వస్త్రాలను ధరించిన ఆ బ్రాహ్మణులు ఎంతో సంతోషపడ్డారు. తతస్తాన్ రాక్షసేంద్రస్య ద్విజానాః పునర్వచః నానాదేశగతాన్ రాజాన్ రాక్షసాన్ ప్రతిషిధ్య వై అద్వైకం దివసం విప్రాన నవోస్తిహ భయం క్వచిత్ రాక్షసేభ్య ప్రమోదత్వం ఇష్టతో యాతైర్మాచిరం. తతః ప్రదుద్రువుః సర్వే విప్రసంఘా సమగ్రతః గౌతమోపి సువర్ణస్య భారమాదాయ సత్వరః కృచ్ఛాత్ సముద్ధరన్ భారం న్యగ్రోధన్ సముపాగతం న్యశీదస్య పరిశ్రాంతః క్లాంతస్య క్షుతితశ్చ సః తతస్తమభ్యగాద్రాజన్ రాజధర్మ ఖగోత్తమః స్వాగతేనాభినందస్య గౌతమం మిత్రవత్సలః తస్య పక్షాగ్రవిక్షేపః క్రమం వ్యపనయద్ ఖగః పూజాంచాప్యకరోద్దీమాన్ భోజనంచాప్యకల్పయేత్ స భుక్తవాన్ సువిశ్రాంతః గౌతమో చింతయత్తథా ఆటకస్యాభిరూపస్య భారోయం సుమహాన్ మయా గృహీతో లోభమోహాభ్యాం దూరం చ గమనం మమ నాస్తి పది భోక్తవ్యం ప్రాణసంధారణం మమ కిం కృత్వా ధారయేయం వై ప్రాణాన్నిచ్చభ్య చింతయత్ తతః సపది భోక్తవ్యం ప్రేక్షమానో న కించన కృతజ్ఞః పురుష వ్యాఘ్రః మనసేదమచింతయత్ అయం బకపతి పార్శ్వే మాం సరాసి స్థితో మహాన్ ఇమం హత్వా గృహీత్వా చ యాస్యేహం సమభిద్రుతం. ఆ తర్వాత రాక్షసరాజైన విరూపాక్షుడు ఏం చేశాడంటే, నానా దేశాల నుంచి వచ్చిన రాక్షసుల్ని హింస కార్యాలని మానమని చెప్పి, అలానే బ్రాహ్మణులతో కూడా అన్నాడు, ఈ ఒక్కరోజు మాత్రం మీకు రాక్షసుల వల్ల ఎలాంటి భయం ఉండదు కాబట్టి ఆనందించండి, త్వరగా మీ ఇష్టమైన చోటికి వెళ్ళండి, ఆలస్యం చేయవద్దు అని అన్నాడు. అప్పుడు బ్రాహ్మణులందరూ కూడా సమూహాలుగా 4 దిక్కులకు త్వరగా వెళ్ళిపోయారు. గౌతము కూడా బంగారాన్ని మోసుకుంటూ త్వరగా వెళ్ళాడు. అంటే నామమాత్ర బ్రాహ్మణుడు, పరమచండాలుడు అన్నమాట. శూద్ర స్త్రీని, అది కూడా ఆ శూద్ర స్త్రీకి 2వ వివాహం వీటితోటి అలా చేసుకొని కులభ్రష్టుడైపోయిన వాడు, ఏ వేదం కూడా నేర్చుకోలేదు, ఏ మంత్రం కూడా నేర్చుకోలేదు. అయినా కూడా రాక్షసరాజు అది విన్న తర్వాత కూడా వాటిని సత్కరించాడు. అవన్నీ కూడా తీసుకొని మోసుకుంటూ త్వరగా ఈ గౌతముడు అనే బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ భారాన్ని చాలా కష్టంగా మోస్తున్నాడు. అంటే
మొయ్యలేనంత రాసులు ధనరాసుల్ని తీసుకున్నాడు అనమాట, రత్న రాసుల్ని. మళ్ళీ మర్రిచెట్టు దగ్గరికి వచ్చాడు. చాలా అలిసిపోయి శ్రమతో అక్కడికి చేరుకున్నాడు. ఆకలి బాధతో ఉన్నాడు. అప్పుడు అతని దగ్గరికి మిత్రవత్సలుడు ఖగశ్రేష్ఠుడైన రాజధర్ముడు వచ్చి స్వాగత వాక్యాలతో అభినందించాడు. ఆ పక్షిరాజు అతనికి రెక్కలతో విసిరి అతని యొక్క మార్గాయాసం పోగొట్టాడు. వివేకి కాబట్టి అతన్ని పూజించి భోజనం కూడా పెట్టాడు. భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ అతను, ఆహా, నేను లోభమోహాల ప్రేరణతో ఈ బంగారం చాలా ఎక్కువగా మోసుకొని వచ్చాను. ఇంకా నేను చాలా దూరం వెళ్ళాలి. తోవలో తినడానికి ఏం లేదు. తినటానికి ఉంటే కదా ప్రాణం నిలిచేది. ఏం చేసి ఈ ప్రాణాలు నిలబెట్టుకోవాలి అని ఆలోచించాడు. మార్గమధ్యంలో తినడానికి ఏమీ ఉన్నట్లు అతనికి తోచల. ఓ ధర్మరాజా, కృతజ్ఞుడైన అతడు తన మనస్సులో ఇలా దురాలోచన చేశాడు. ఈ ఖగరాజు రాజధర్ముడు నా పక్కనే పడుకున్నాడు. ఇతను ఒక పెద్ద మాంసపు ముద్దలాగా ఉన్నాడు. కాబట్టి ఇతన్ని చంపి తీసుకొని త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అంటే ఆహారంగా ఏ పక్షి అయితే వీడికి ఆహారం పెట్టి ఆకలి తీర్చాడో, నేను ఇప్పుడు ఈ బంగారం అంతా మోసుకొని నా ఇంటికి వెళ్ళాలి, మధ్యలో ఆకలి అయితే ఏం చేయాలి అని చెప్పి ఆ పక్షిరాజునే తినేసేయాలని తలపెట్టాడు. ఇది శ్రీ మహాభారతే కృతజ్ఞాపాఖ్యానం. ఇది కృతజ్ఞుడు ఎలా ఉంటాడంటే ఇట్లా ఉంటాడనమాట. ఇది మహాభారతే శాంతి పర్వని ఆపద్ధర్మ పర్వని కృతజ్ఞోపాఖ్యానే 1,70,000 ఈ మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 172వ అధ్యాయం. రేపు మనం 172వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.